హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ముందుగా మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, దానికి సంబంధించి ఒకసారి స్కెడ్యూల్ మనము చూసే ప్రయత్నం చేద్దాము. సో, ఇది రౌండ్ 2కి సంబంధించినటువంటి స్కెడ్యూలు. సో, ఈ రోజు నుంచి అంటే 4థ్ సెప్టెంబర్ నుంచి మనకి 9థ్ సెప్టెంబర్ వరకు ఈ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేయడానికి మనకి డేట్స్ ఇచ్చారనమాట. సో, దాని తర్వాత అంటే ఈరోజు అంటే ఇంతవరకు రిజిస్టర్ చేయని వాళ్ళైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ప్రీవియస్‌గా రిజిస్టర్ చేసుకున్నారు రౌండ్ 1లో. సో, ఆప్షన్స్ పెట్టారు. అదే చాయిస్ ఫిల్లింగ్ చేశారు. బట్ సీట్ వచ్చింది, రాలేదు. సో, ఇలా సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ ట్రై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, సీట్ వచ్చి అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్‌గా మీరు మళ్ళీ రేపటి నుంచి అంటే 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5 తారీఖు నుంచి మీరు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, దానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 9థ్ అనమాట. 5, 6, 7, 8, 9. సో, మనకి ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా మళ్ళీ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ డేట్స్ అయితే మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. తర్వాత మీరు 9థ్ వరకు మీ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయినట్లయితే 10థ్, 11థ్ రోజు వాళ్ళు ఇంటర్నల్ ప్రాసెసింగ్ చేసేసి 12వ తారీఖు మీకు రిజల్ట్ అంటే సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ అనేది మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతుందనమాట. ఇది స్కెడ్యూల్ ప్రకారం జరిగితే. మరి లాస్ట్ టైం కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. వేరియస్ రీజన్స్ వల్ల. మేబీ మరి ఈ సెకండ్ రౌండ్‌లో ఎలా ఉంటుందనేది తెలీదు. బట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మనకి 12వ తారీఖు సెప్టెంబర్ 12వ తారీఖు సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13 నుంచి 19వ తారీఖు వరకు మీరు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళంతా కూడా మీకు అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దానికి 13థ్ నుంచి 19థ్ సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారనమాట. ఓకే. అయితే దీంట్లో మనకి కొత్తగా ఆల్ ఇండియా లెవెల్‌లో కొన్ని సీట్లు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. దానికంటే ముందు మీకు అసలు మనకి రిజిస్ట్రేషన్ మరి ఈరోజు స్టార్ట్ అయిందా అనంటే, ఇదిగోండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి అయితే చూసాను. బట్ ఇప్పటివరకైతే ఇంకా కొత్త రిజిస్ట్రేషన్‌కి అయితే లింక్ ఇంకా అప్డేట్ చేయలేదు. మేబీ 10 తర్వాత ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడండి కొత్తగా రిజిస్టర్ చేసేవాళ్ళు. బట్ మామూలుగా మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయితే చేసుకోవచ్చనమాట. ఈ నీట్ రూల్ నంబరు, తర్వాత పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్‌గా మీరు లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు చాయిస్ ఫిల్లింగ్‌కి అక్కడ ఆప్షన్ ఉంటే డైరెక్ట్‌గా మీరు చాయిసెస్ కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, రిజిస్ట్రేషన్ కొత్తగా చేయాలనుకునే వాళ్ళు మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి. 10 తర్వాత, 11 తర్వాత అలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇది మనకి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఇక మనము ఒకసారి ఈ కొత్తగా సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పాను కదా! సో, దానికి సంబంధించిన నోటీస్ అనమాట ఇది. సో, ఇది ఎన్ఎంసీ కొన్ని అప్రూవ్ చేసినటువంటి సీట్లు దీంట్లో ఇవ్వడం జరిగింది. మొత్తం డేటా అంతా కూడా దీంట్లో ఉంది చూడండి. సో, సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది గవర్నమెంట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట ఈ లిస్ట్. మనం ముందుగా చూసేది ప్రపోజల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో, దీంట్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే. డిఫరెంట్ వేరియస్ స్టేట్స్‌లో ఉన్నాయన్నమాట. మన తెలంగాణలో వచ్చేసి మనకి ఒక కాలేజ్ అయితే ఉంది. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాము. ఈ కాలమ్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీట్స్ రిక్వెస్టెడ్. అంటే మనం అప్లై చేసినప్పుడు ఎన్ని సీట్ల కోసం రిక్వెస్ట్ చేసాము అనేది. అయితే దాంట్లో వాళ్ళు ఎన్ని సీట్లు అప్రూవ్ చేశారు అనేది సెకండ్ కాలమ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఇలాంటి కాలేజెస్‌కి, ఈ స్టేట్స్‌కి వెళ్ళాలి అని అనుకుంటే కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాలో ఆప్షన్స్ పెట్టేటప్పుడు, అదే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు. సో, అస్సాము, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒరిస్సా, తర్వాత పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ. సో, ఇక్కడ చూడండి తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్, తెలంగాణ. నిన్న మనం వీడియోలో మాట్లాడాం కదా! కొడంగల్ కాలేజ్ అని. సో, ఈరోజు మనకి దానికి సంబంధించిన అప్డేట్ ఇదనమాట. సో, 50 సీట్లకు అప్లై చేస్తే
50 సీట్లు అప్రూవ్ అయ్యాయి. సో ఇవి తెలంగాణకి కొత్తగా వచ్చినటువంటి సీట్లు. అయితే దీంట్లో మనకి 15% సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వస్తాయి కాబట్టి దీంట్లో దాదాపు 7 లేదా 8 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మిగిలిన సీట్లు ఏవైతే ఉంటాయో 42 సీట్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ కౌన్సిలింగ్లో. ఓకే. సో మొత్తంగా మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఆల్ ఇండియా లెవెల్లో 1200 సీట్లు కొత్తగా వచ్చాయి. సో ఇది మనకి గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ 1200. అదేవిధంగా మనకి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఇంక్రీజ్ కోసం, అంటే సీట్లు ఇంక్రీజ్ చేయడం కోసం కూడా కొంతమంది కొన్ని కాలేజీలు అప్లై చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన డేటా ఇది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఈ కాలేజెస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, ప్రీవియస్లీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు అని ఉండేది. సో దాంట్లో ఎగ్జిస్టింగ్ సీట్స్ 120 ఉండేవి. ఒక అడిషనల్ 50 సీట్ల కోసం వాళ్ళు అప్లై చేస్తే 30 సీట్లు మంజూరు చేయడం జరిగిందనమాట, అప్రూవ్ చేశారు. అంటే మొత్తంగా 120 ప్లస్ 30 150 సీట్లు అయ్యాయి. సో ఇది టోటల్ సీట్స్ అనమాట, టోటల్ ఇంటేక్ అవుతుంది. దాంట్లో నుంచి 15% ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. అది మీకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా మనకి అస్సాము, జమ్మూ కాశ్మీరు, కర్ణాటక ఇలా చాలా స్టేట్స్లో చాలా సీట్లు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి మనకి ఈఎస్ఐ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో 50 సీట్లకు ఆల్రెడీ 125 ఉన్నాయి. 50 సీట్లకి వాళ్ళు అప్రూవల్ అడిగితే 25 సీట్లు మంజూరు చేయడం జరిగిందనమాట. సో మనకి ఇప్పుడు తెలంగాణలో వచ్చినవన్నీ అవి 50, కొడంగల్ 50 ప్లస్ ఈఎస్ఐలో 25. ఓకే. సో 75 సీట్స్ ఇంక్రీజ్ అయినట్లు. బట్ ఇంకా రావాలి. మనకి ఇంకేమైనా కొత్తగా ప్రైవేట్ కాలేజెస్ కూడా వస్తే, లాస్ట్ ఇయర్ మనకి ఫాదర్ కొలంబో ఉండేది కదా, అది ఈసారి లేదు కాబట్టి మేబీ దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అనమాట. సో డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సీట్స్ ఇంక్రీజ్ చేయడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి యూనివర్సిటీస్ లిస్ట్ ఇది. దాంట్లో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక 150 సీట్లు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 50 సీట్లు కావాలని అడిగితే వాళ్ళకి 50 సీట్లు అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు టేబుల్ని కూడా చూడొచ్చు. దీంట్లో మనకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇవన్నీ కూడా మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి మనకి 550 సీట్లు కొత్తగా యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే పెయిడ్ లేదా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మంది, అంటే ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. లేదు ఒకవేళ అవి కావాలని అనుకుంటే వాటిలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, ఇన్ కేస్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అని అనుకుంటే. అదర్వైజ్ ఇక్కడ మనం ముందుగా చూసినటువంటి 2 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి, ప్లస్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఈ 970. సో మొత్తం ఆ 1200 కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చినటువంటి టోటల్ సీట్స్ 1200 ప్లస్ ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో ఈ 970, మొత్తం 2170 సీట్స్ అనమాట, కొత్తగా పెరిగినవి. ఓకే. వీటిల్లో 15% సీట్లు మనకి ఇందులోకి మన ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోకి వస్తాయి. అంటే ఎంత అవుతుంది? ఒక నిమిషం. $1200 ప్లస్ 970 కదా, 970 మొత్తం 2170 అవుతుంది. ఇంటూ 15% అంటే మనకి ఒక 325 సీట్లు. ఓకే. 325 సీట్లు ఇప్పుడు ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్లో కొత్తగా యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదొకటి మనకి కొంచెం అడ్వాంటేజే. సో దీంట్లో మనకి తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీల్లో 75 సీట్లు, 75లో మీకు 15% అని అంటే ఒక 10-12 సీట్లు అట్లా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొత్తగా. సో అంటే దానికి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ మెరిట్ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మొత్తం సీట్లు ఆల్ ఇండియా కోటాలోనే ఉంటాయి. అది మన ఈ డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఇవి 550 సీట్లు ఉన్నాయి. ఇన్ కేస్ దీంట్లో ఎవరికైనా కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ
రిజిస్టర్ చేసుకొని ఉంటే. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అండి. ఇక మన తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని అందరూ తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇంతవరకు అయితే మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు. యాక్చువల్‌గా నేను మొన్న చెప్పాను కదా! ముందుగా ఈ జియో 33కి సంబంధించి కొన్ని సవరణలు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. సో దానికి సంబంధించి అంటే కొన్ని యాడ్ చేయాలి, కండిషన్స్ యాడ్ చేయాల్సి ఉందనమాట. అవి యాడ్ చేసి ఇమ్మీడియేట్‌గా అది ఆ జియో రిలీజ్ అవుతే దాన్ని బేస్ చేసుకొని ఈ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ చేసి ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందనమాట. ఇది రాగానే దానికి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి ఒక 1 or 2 డేస్ టైం ఇస్తామని కూడా చెప్పారు కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ వీసీ. సో ఆ మెరిట్ లిస్ట్ ఆబ్జెక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి మళ్ళీ పెట్టేసి దాన్ని బట్టి ఇమ్మీడియట్‌గా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో వీటన్నిటి కోసం మనం ఎదురు చూడాలి. మనకి ఈ గణేష్ నిమజ్జనంకి సంబంధించి మేబీ ఫ్రైడే అండ్ సాటర్డే కూడా ఇదంతా ఇదే ఉంటుంది కాబట్టి మేబీ వస్తే ఈరోజు రేపట్లో ఏదో ఒకటి రావాలి. బట్ ఆఫ్‌కోర్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ అయితే సాటర్డేలు, సండేలు, పండగలు ఇట్లాంటివన్నీ ఏమీ పట్టించుకోదు. ఎందుకనంటే నేను ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సో దాదాపు ఈవినింగే అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. 5, 6 o'clock అట్లా వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అది ఏ రోజైనా పర్వాలేదు. ఇన్ కేస్ ఓకే అయితే ఇమ్మీడియట్‌గా మనకి అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో అట్లాంటి అనౌన్స్‌మెంట్స్ అన్నీ మీకు రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.